మేము ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినాం. మేము టీచర్లం. ఇవాళ ఉదయం 9 గంటలకు పాఠశాలలో ఉండాలంటే మేము ఆదిలాబాద్ నుంచి 130-135 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణం చేసి వెళ్ళాలి. అంత ప్రయాణం చేసి వెళ్తే మేము మా పిల్లలకు న్యాయం చేయగలుగుతామా? మా స్థానికతలో మా ఇంటికి దాదాపు ఒక 50 కిలోమీటర్లు ఉన్నా కానీ మేము అక్కడికి వెళ్ళి మా పిల్లలకు న్యాయం చేయగలుగుతాం. మరి ఇంత దూరము ఇక జీవితాంతం అక్కడ ఉండి మరి ఏం న్యాయం చేయగలుగుతాం? మరి ఇది మా స్థానికత, మా పిల్లల స్థానికత ఎట్లా? మరి ఉద్యోగం చేయాలంటే కుటుంబాన్ని నాశనం చేసుకోవాల్సిందేనా? సంఘాలన్నీ కూడా ప్రతి సంఘాలు దయచేసి మీరు మీ సొంత ప్రయోజనాల కోసం సంఘాలు నడుపుడు కాదు. ఒక చిన్న సమస్య వస్తే ప్రతి సంఘం వాళ్ళు కలిసి వచ్చి ఆ సమస్య మీద పోరాడితేనే మరి ఒక మేధావి వర్గం, ఉపాధ్యాయ వర్గం, మరి ఉద్యోగ వర్గం మనమే ఈ విధంగా స్వార్థాలకు ఆలోచించుకుంటూ పోతే ఎట్లా? ప్రతి సంఘము మా ఉద్యమంలోకి రావాలి. వచ్చినప్పుడే మీ యొక్క క్రెడిబిలిటీ ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మాకు జీవన్ మరణ పోరాటం ఇది, మా సాగు బతుకుల పోరాటం. కాబట్టి మీరందరూ కూడా మేము ఇవాళ రోడ్డు మీదకి వచ్చినాం, మీరు కూడా మాకు మద్దతు పలకాలని చెప్తున్నా. మరి ముఖ్యమంత్రి గారు చూడండి, మేము హాయిగా మా పాఠశాలలో ఉద్యోగాలు చేసుకునే సమయము ఇవాళ రోడ్డు మీదకి వస్తున్నాం. మరి ఆలోచించండి. స్థానికత ఇస్తా అని మాట ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. మీరు ఒకసారి మాటిస్తే మాట తప్పితే విలువ ఉంటుందా? ఆలోచించండి. మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి దాదాపు 2-3 ఏళ్ల నుంచి మీరు ఫైట్ చేస్తున్నట్టున్నారు, ఏడు దాకా వచ్చింది? అవును, ఈ స్థానికత కోసమే కదా, ఈ బంగారు స్థానికత కోసమే మనం అందరం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాము. ఒకనొక అర్ధరాత్రి మేము స్థానికులం కాదంటూ ఎక్కడో రిమోట్ ఏరియాలో మమ్మల్ని బారేసిరు. అప్పుడే మేము ఆ గవర్నమెంట్ మీద చర్య తీసుకున్నాము. ఈ రోజు ఈ గవర్నమెంట్ని తెచ్చుకున్నాము. ఎందుకంటే ఈ గవర్నమెంట్ మేనిఫెస్టోలో మా కోసం స్పెషల్గా ఒక పాయింట్ పెట్టింది, అబాలిష్ 317 జీవో అని చెప్పి. కానీ ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి గారు తన మాట నిలబెట్టుకోలేదు. దయచేసి వారు మాట నిలబెట్టుకొని మా స్థానికతను మాకు ఇప్పించాలి. ఏ స్థానికత కోసం అయితే మేము తెలంగాణ కోసం పోరాడామో ఆ స్థానికత మళ్ళీ మాకు కావాలి. సీఎం గారు తన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాము. 2.5 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము దీని మీద. ఎగ్జాక్ట్ పోయిన సంవత్సరం ఈ టైంకి మేము గాంధీ జయంతి నాడు ఇక్కడికి రావడం జరిగింది. మేము సీఎం గారిని కూడా కలిసాము. ఆ రోజు మాకు మాట ఇచ్చారు, మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 48 గంటల్లో మిమ్మల్ని మీ స్థానిక జిల్లాలో పంపించే నిర్ణయం తీసుకుంటామని. ఇప్పటికీ సబ్ కమిటీ వేసి 200 రోజులు గడుస్తున్నా కూడా ఎలాంటి పరిష్కారం చూపించని పరిస్థితి. మరి ఇలాంటి టైంలో మేమందరం ఏ విధంగా మేము ఆవేదన చెందకుండా ఉంటాము? అన్ని డిపార్ట్మెంట్ల వారీగా నియామకాలు కూడా చేస్తున్నారు, నోటిఫికేషన్లు వేస్తున్న నియామకాలు చేస్తున్నారు. మరి అప్పుడు 317 బాధితులకు ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు? దీన్ని మేము ఖండిస్తున్నాం. దయచేసి మాకు మా బాధ మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి మాకు పరిష్కారం చెప్పి ఈ కాలయామపన తగదు. మాకు ఈరోజు ఏదో ఒక శుభవార్త తెలపాలి. ఈ బతుకమ్మ కానుకగా ఈ మా తెలంగాణ ఆడపడుచులకు, మా స్థానిక జిల్లాలకు మాకు చేరవేసే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సార్. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.